వెల్కమ్ టు డిసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం అక్టోబర్ 2024లో జరిగినటువంటి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ని అంతర్జాతీయ అంశాలను ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. చూద్దాం. ప్రధానంగా అక్టోబర్ నెలలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి ఈవెంట్ చూసుకున్నట్లయితే బ్రిక్స్కి సంబంధించినటువంటి అంశం జరిగింది. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ బ్రిక్స్ అనేటువంటి సమిట్ ఏదైతే జరిగి ఉన్నదో దాని గురించి కొంత మనం ఇన్ఫర్మేషన్ని ముందుగా తెలుసుకుందాం. బ్రిక్స్ అనేటువంటి ఏదైతే మనం ఇప్పుడు సమిట్ జరిగి ఉన్నదో ఈ యొక్క పదం ఏదైతే ఉందో ఇది ఆవిర్భావం అనేటువంటిది 2001లో జరగడం జరిగింది అండి. ఇక్కడ ఒక వ్యక్తి ఉంటారు, ఆయన పేరే జిమ్ ఓ నీల్ అనేటువంటి ఒక ఎకనామిస్ట్. ఈయన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చెందినటువంటి వ్యక్తి. ఈయన గోల్డ్మ్యాన్ సాక్స్ అనేటువంటి ఒక కన్సల్టెన్సీ సర్వీస్లో దాని యొక్క ఫౌండర్గా చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి. ఈయన ఒక పదాన్ని సజెస్ట్ చేశారు. ఇదే 2001లో బ్రిక్ అనేటువంటి పదాన్ని సజెస్ట్ చేశారు. ఇక వర్డ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండి. ఫైనల్గా బ్రిక్ అనేటువంటి పదం సజెస్ట్ చేశారు. దాని తర్వాత ఈ 4 దేశాలన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడి వీరు ఈ దేశాలలో అభివృద్ధి కోసం సమావేశాలను నిర్వహించుకోవడం, అదేవిధంగా ఒకరికొకరు సహాయ కార్యక్రమాలు అనేటువంటి వివిధ అంశాలపైన లైక్ ఎకానమీ సంబంధించి కానీ, టెక్నాలజీ అప్గ్రేడేషన్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, యూత్ ఎంప్లాయ్మెంట్ కానీ, వీటి అంశాలన్నీ పైన కూడా వీరు ఒకరికొకరు సపోర్ట్ అనేటువంటిది చేసుకుంటూ ఉన్నారు. దాని తర్వాత ఈ బ్రిక్ అనేటువంటి కూటమి ఏదైతే ఉందో వీరు వివిధ సమావేశాలను ఈ దేశాలలో ఉంటా ఉన్నారు. దాని తర్వాత 2010లో అండి 2010వ సంవత్సరంలో ఈ కూటమికి సౌత్ ఆఫ్రికా యాడ్ అవ్వడం జరిగింది. సౌత్ ఆఫ్రికా కూడా ఏమనేది అంటే మమ్మల్ని కూడా జాయిన్ చేసుకుని మాకు కూడా మెంబర్షిప్ అనేటువంటిది ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే ఫైనల్గా ఈ దేశాలన్నీ కూడా ఒప్పుకున్న తర్వాత ఇక్కడ ఏం జరిగింది అంటే బ్రిక్స్ అనేటువంటి ఒక కూటమిగా ఏర్పాటు అవ్వడం జరిగింది. దాని తర్వాత క్రమేపీ ఈ సమావేశాలు అనేటువంటివి ఈ దేశాల్లో లైక్ బ్రిక్స్లో బ్రెజిల్లో ఒకసారి, రష్యాలో ఒకసారి, ఇండియాలో ఒకసారి, చైనాలో ఒకసారి, సౌత్ ఆఫ్రికాలో ఒకసారి జరుపుకుంటూ వస్తూ ఉన్నాయి క్రమేపీ. ఆ కోవలోనే ఇప్పుడు రీసెంట్గా 16వ సమిట్ జరిగింది. 16th సమిట్ వచ్చేసి జరగడం జరిగింది. ఇంకా ఈ సమిట్ అనేటువంటిది జరిగినటువంటి ప్లేస్ మనం చూసుకున్నట్లయితే రష్యా దేశంలో జరగడం జరిగిందండి. ఈ సమిట్ జరిగినటువంటి ప్లేస్ మనం చూసుకున్నట్లయితే రష్యా దేశంలో జరగడం జరిగింది. రష్యాలో కజాన్ అనేటువంటి ఒక ప్లేస్ ఉండటం జరిగింది. ఈ కజాన్ అనేటువంటి ప్లేస్లో ఏదైతే సమిట్ జరిగిందో అందుకోసం ఈ సమిట్లో ఏదైతే ఈ దేశాలన్నీ కలిసి ఒక ఆమోదం తెలిపినాయో దాన్ని కజాన్ అగ్రిమెంట్గా లేదంటే కజాన్ డిక్లరేషన్గా పిలుస్తూ ఉన్నారు. ఈ సమిట్ ఏదైతే రష్యా దేశంలో కజాన్ అనేటువంటి ప్లేస్లో జరిగిందో మరి ఆ సమిట్ కూడా జరిగినటువంటి టైం మనం చూసుకున్నట్లయితే 22 నుంచి 24 అక్టోబర్లో జరగడం జరిగింది. దీనిలో భారతదేశం మెంబర్ ఉంది కాబట్టి భారతదేశం తరఫున రిప్రజెంట్ చేస్తూ మన యొక్క ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ సమిట్లో అటెండ్ అవ్వడం జరిగింది. ఇదొక అంశం. ఇవి కాకుండా ఈ బ్రిక్స్ కూటమి ఏదైతే ఉందో 5 దేశాల సభ్య దేశాలుగా ఏదైతే కూటమి ఏర్పాటు చేసుకున్నారో దీనికి అడిషనల్గా కొన్ని కంట్రీస్ జాయిన్ అవ్వడం జరిగింది. ఆ దేశాలు మనం చూసుకున్నట్లయితే 1 ఇరాన్ అనేటువంటి దేశం, 2 ఈజిప్ట్ అనేటువంటి ఒక దేశం, 3 ఇథోపియా అనేటువంటి ఒక దేశం, 4 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేటువంటి ఒక దేశం, దాని తర్వాత సౌదీ అరేబియా కూడా మెంబర్షిప్ కోసం ట్రై చేస్తూ ఉంది. మేబీ మోస్ట్ ప్రాబబ్లీ వెరీ సూన్ సౌదీ అరేబియాకి కూడా మెంబర్షిప్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే మ్యాక్సిమం కంట్రీస్ అన్నీ కూడా ఈ సౌదీ అరేబియాకి మెంబర్షిప్ ఇచ్చేటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు మలేషియా కూడా మెంబర్షిప్ కోసం అప్లై చేయడం జరిగింది. మోస్ట్ ప్రాబబ్లీ మలేషియాకి కూడా బ్రిక్స్ కూటమిలో మెంబర్షిప్ అనేటువంటిది ఇవ్వచ్చు. ఇంకా దాని తర్వాత ఏదైతే ఈ సమిట్ జరిగిందో దీనిలో భారతదేశానికి చెందినటువంటి ఇండియన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, చైనా దేశానికి చెందినటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి జీ జిన్పింగ్. చైనా దేశం యొక్క ప్రెసిడెంట్ ఆయన పేరే జిన్పింగ్. జిన్పింగ్ గారు వీళ్ళిద్దరూ కూడా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అదేవిధంగా చైనాకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఎవరైతున్నారో వీళ్ళిద్దరూ కూడా ఒక డిస్కషన్స్ అనేటువంటివి చేసి ఒక ఒప్పందానికి వచ్చారు. ఆ ఒప్పందమే ఇండియా చైనా బోర్డర్ డిస్ఎంగేజ్మెంట్ అంటారు. ఇండియా చైనా మధ్య ఏదైతే ఈ సరిహద్దుకు సంబంధించి ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో, గొడవలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము
పరిష్కరించుకుంటాము. దాంతోపాటు ఈ ఇండియా చైనాకి మధ్య సరిహద్దు దగ్గర ఉన్నటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ని వెనక్కి పంపిస్తాము అని చెప్పేసి రెండు దేశాలకు సంబంధించిన అధిపతులు ఇద్దరు కూడా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. సో దానిలో భాగంగా ఇండియా సైడ్ ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీ, చైనా సైడ్ ఉన్నటువంటి చైనా ఆర్మీ, ఈ రెండు ఆర్మీలు కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి యాజ్ పర్ ఇండియా చైనా డిసెంగేజ్మెంట్ అగ్రిమెంట్. ఇదొక అంశంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశం చూద్దాం. ఇక్కడ తైవాన్కు $200 కోట్ల ఆయుధాలను సరఫరా చేస్తూ ఉన్నారు. మరి ఏ దేశము తైవాన్ అనేటువంటి ఒక దేశానికి 200 కోట్ల మేర ఆయుధాలను సరఫరా చేస్తున్నారు అంటే అమెరికా అనేటువంటి ఒక దేశము సరఫరా చేస్తూ ఉన్నారు. ఇదొక అంశంగా గుర్తుపెట్టుకోవచ్చు. దాని తర్వాత పర్సన్స్ ఈ న్యూస్లో భాగంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము తైవాన్ అధ్యక్షుడు ఇటీవల తైవాన్ దేశానికి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినటువంటి వ్యక్తిని మనం చూసుకుంటే లాయ్ చింగ్తే అనేటువంటి వ్యక్తి అండి. సో లాయ్ చింగ్తే అనేటువంటి వ్యక్తి ఈయన బాధ్యతలను తైవాన్ దేశానికి ప్రెసిడెంట్గా బాధ్యతలను తీసుకున్నారు. ఇంకొక అంశం మ్యాప్లో మనం చూసుకున్నట్లయితే చైనాకి అతి చేరువలోనే ఈ తైవాన్ అనేటువంటి దేశం ఉంటా ఉంది. ఈ తైవాన్ అనేటువంటి దేశం చుట్టూ కూడా వాటర్ ఉంది, సో నీరు ఉంది. సో అందులో ఒకటి సౌత్ చైనా సీ అంటాం. ఈ మొత్తాన్ని కలుపుకుంటే పసిఫిక్ మహాసముద్రం బౌండరీగా ఉండటం జరిగింది. అయితే మరి ఈ తైవాన్ అనేటువంటి దేశం ఇప్పుడు ఇటీవల $200 కోట్ల మేర ఆయుధాలను ఎందుకు కొనుగోలు చేస్తూ ఉంది అంటే దానికి గల కారణం ఏంటి అంటే ఈ సౌత్ చైనా సీ అనేటువంటిది ఏదైతే దక్షిణ చైనా సీగా మనం చెప్తా ఉన్నామో సో దీనికి సంబంధించి చైనాకి తైవాన్కి మధ్య గొడవలు ఉండటం జరిగింది. సో ఇష్యూస్ అనేటువంటివి ఉండటం ద్వారా సో తైవాన్ దేశం యొక్క భద్రతను పెంచుకోవడానికి ఈ దేశము అమెరికా అనేటువంటి ఒక దేశం దగ్గర నుంచి వెపన్స్ అనేటువంటిది కొనుగోలు చేస్తూ ఉంది. ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈవెన్ భారతదేశం కూడా ఇదే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి వెపన్స్ అనేటువంటివి కొనుగోలు చేస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే అపాచీ అనేటువంటి ఒక హెలికాప్టర్లని మనం కొనుగోలు చేస్తూ ఉన్నాం యుఎస్ఏ నుంచి. దాని తర్వాత ఇంకా MQ-9B అనేటువంటి ప్రెడేటర్ డ్రోన్స్లను కూడా MQ-9B అనేటువంటి డ్రోన్స్లను కూడా మనము ఇదే అమెరికా నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నాము అండి. ఓకేనా. సో ఇవన్నీ కూడా ఆ దేశం నుంచి మనం కొనుగోలు చేస్తూ ఉన్నాం. ఇంకా ఫర్దర్గా ఈ డిఫెన్స్ రంగానికి సంబంధించే భారతదేశం ఇంకొక దేశం నుంచి అనగా ఫ్రాన్స్ అనేటువంటి దేశం ఏదైతుందో సో దాని దగ్గర నుంచి ఆల్రెడీ గతంలో మనం రాఫెల్ అనేటువంటి యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తాం, మళ్ళీ కొనుగోలు చేయబోతూ ఉన్నామండి. ఓకేనా. సో రాఫెల్ అనేటువంటివి ఏ దేశం నుంచి భారతదేశం కొనుగోలు చేసింది అన్నప్పుడు ఫ్రాన్స్ అనేటువంటి దేశం. సో ఇక ఫ్యూచర్లో ఇదే దేశం నుంచి ఇంకా కొనుగోలు చేయబోతూ ఉన్నాం. సో ఈ అంశాలు ప్రధానంగా డిఫెన్స్కి సంబంధించినటువంటి అంశాలుగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక అంశం మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇప్పుడు కొనుగోలు చేస్తూ ఉన్నారో సో ఏవైతే కొనుగోలు చేస్తూ ఉన్నారో ఈ దేశం నుంచి ఏ దేశం నుంచి అండి యుఎస్ఏ నుంచి తైవాన్ కొనుగోలు చేస్తూ ఉందో వాటిలో ప్రధానమైనటువంటి వెపన్స్ మనం చూసుకున్నట్లయితే నాసమ్స్ అనేటువంటి వెపన్స్ని కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఓకేనా. సో ఇవి చూసుకున్నట్లయితే వీటిని నార్వేజియన్ అడ్వాన్స్డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్స్గా చెప్తాము అండి. ఇప్పుడు మీరు ఇమేజ్లో చూస్తే ఈ విధంగా ఉంటాయి వెపన్స్. వీటి యొక్క యూసేజ్ ఏంటి అంటే శత్రు దేశాలకి చెందినటువంటి ఏదైనా వెపన్స్ అనేటువంటి లేదా బాంబులు అనేటువంటి ఈ దేశంలోకి వచ్చినప్పుడు వెంటనే ఇవి డిటెక్ట్ చేసి వాటిని గాలిలోనే పేలుస్తాయండి. ఇప్పుడు మన పాత సినిమాల్లో మనం చూస్తుంటాం, ఇక్కడ నుంచి పౌరాణిక సినిమాల్లో మనం చూస్తుంటాం, ఇటు సైడ్ నుంచి ఒక బాణం వేస్తే ఇటు సైడ్ నుంచి బాణంతో మంట సృష్టిస్తే అటుపక్క నుంచి నీరు వస్తూ ఉంటుంది, యాంటీ మిసైల్ అన్నట్టు. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ. ఏ దేశానికి చెందినటువంటి ఈ యొక్క బాంబులు కానీ న్యూక్లియర్ బాంబ్స్ కానీ ఈ భాగంలోకి వస్తే ఇది ఉన్నటువంటి ప్లేస్లోకి వస్తే వెంటనే ఇది డిటెక్ట్ చేసి దానిని గాలిలోనే ధ్వంసం చేస్తూ ఉంటుంది అండి. ఇదే టెక్నాలజీ ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి. గతంలో మనం రష్యా అనేటువంటి ఒక దేశం దగ్గర నుంచి S-400 అనేటువంటి వ్యవస్థని S-400 అనేటువంటి ఒక యాంటీ మిసైల్ వ్యవస్థని మనం కొనుగోలు చేయడం జరిగింది అండి. సో ఇవి ఆల్రెడీ మనం భారతదేశంలో 3 కొనుగోలు చేసి పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో చైనా సరిహద్దు ప్రాంతంలో మనం డిప్లాయ్ చేయడం జరిగింది అండి. ఓకేనా. సో ఇట్లాంటి వ్యవస్థ ఈవెన్ మనం చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్ అనేటువంటి ఒక దేశానికి కూడా సేమ్ ఇదే వ్యవస్థ S-400 లాంటి వ్యవస్థ ఉండటం జరిగింది. సో ఇజ్రాయెల్ అనేటువంటి దేశము దగ్గర S-400 లాంటి వ్యవస్థ, దాన్నే పిలుస్తారు ఐరన్ డోమ్ అని పిలుస్తుంటారండి. సో ఐరన్ డోమ్ టెక్నాలజీ అని పిలుస్తూ ఉంటారు. సో ఇది ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి వ్యవస్థ. సేమ్ ఇట్లాంటి S-400 వ్యవస్థ ఏదైతే భారతదేశం దగ్గర ఉన్నదో అదే వ్యవస్థ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దగ్గర కూడా ఉండటం జరిగింది. దాన్నే పిలుస్తారు తహాడ్ అని పిలుస్తారండి. తహాడ్
సో ఐరన్ డోమ్ కానీ, తహాడ్ కానీ, S-400 కానీ, నామ్స్ కానీ ఇవన్నీ కూడా శత్రు దేశాలకు చెందినటువంటి మిసైల్స్ కానీ, బాంబ్స్ కానీ, న్యూక్లియర్ బాంబ్స్ కానీ ఆ భూభాగంలో వస్తే వెంటనే ఇవి డిటెక్ట్ చేసి యాంటీ మిసైల్స్ని లాంచ్ చేస్తాయండి. ఓకేనా? సో ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చూద్దాం. భారత్ చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ సజావుగా సాగుతుంది అని బీజింగ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మనం చూసాం ఇప్పుడు ఇటీవల 16వ బ్రిక్స్ సమిట్ జరగడం జరిగింది. సో ఈ బ్రిక్స్ సమిట్కి భారతదేశం నుంచి నరేంద్ర మోడీ అటెండ్ అయ్యారు. చైనా నుంచి జీ జిన్పింగ్ ప్రెసిడెంట్ అటెండ్ అవ్వడం జరిగింది. సో ఈ రెండు దేశాల మధ్య, ఈ ఇద్దరి మధ్య బైలేటరల్ చర్చలు అనేటువంటివి జరిగిన సందర్భాన ఆ బైలేటరల్ చర్చల్లో భాగంగా ముఖ్యమైనటువంటి డెసిషన్ ఏంటి అంటే భారతదేశం చైనా మధ్య ఉన్నటువంటి ఈ ప్రాంతాల దగ్గర ఉన్నటువంటి బలగాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపసంహరించుకోవడం జరిగింది. ఓకేనా? సో ఇది ఒక ఇంపార్టెంట్ అగ్రిమెంట్గా మనం మాట్లాడుకోవచ్చు. సో ఈ ఫోటోలో చూడవచ్చు, తూర్పు లదాఖ్ దగ్గర మన ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉందో వారు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. చైనా దగ్గర ఉన్నటువంటి వాళ్ళ ఆర్మీ ఏదైతే ఉందో, సో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆర్మీ ఏదైతే ఉందో వారు కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకొక అంశం, ఇండియాకి చైనాకి మధ్య ఈ సరిహద్దులలో ఏ అంశాలకు సంబంధించి గొడవలు ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి, సరిహద్దు తగాదాలు ఉన్నాయి అనేటువంటి అంశంలోకి వెళ్ళినట్లయితే ఒకటి ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది. చూడండి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం. సో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అనేటువంటిది ఇండియాకి చైనాకి మధ్య ఉన్నటువంటి రాష్ట్రం. అయితే ఇక్కడ ఒక బౌండరీ ఉంటుంది. సో గతంలో బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించినటువంటి సమయంలో ఒక లైన్ గీశారండి ఇక్కడ లైన్. సో దానినే పిలుస్తాము మెక్మోహన్ లైన్ అని పిలుస్తాము. ఈ మెక్మోహన్ లైన్ అనేటువంటిది ఇండియాకి చైనాకి మధ్య బౌండరీగా ఉండటం జరిగింది. ఓకేనా? ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో. బట్ ఇక్కడ చైనా ఏముంటుంది అంటే మెక్మోహన్ లైన్ అనేటువంటిది మేము రెండు దేశాల మధ్య బౌండరీగా ఒప్పుకోవటం లేదు. కారణం ఏంటి అంటే ఈ మెక్మోహన్ లైన్ అనేటువంటిది బౌండరీగా ఒప్పుకుంటే కనుక అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటి రాష్ట్రం భారతదేశానికి చెందింది అని మేము ఒప్పుకోవాల్సి వస్తుందని చైనా చెప్తూ ఉంది. ఇంకొక అంశం ఏమంటుంది అంటే ఈ అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటి రాష్ట్రం ఏదైతే ఇక్కడ ఉందో అది భారతదేశానికి చెందినటువంటిది కాదు, పూర్తిగా మా దేశానికి చెందింది అని చైనా వాళ్ళు చెప్తా ఉన్నారు అండి. ఇంకొక అంశం ఏమంటున్నారంటే ఈ అరుణాచల్ ప్రదేశ్ యొక్క పేరు అరుణాచల్ ప్రదేశ్ కాదు, ఇట్ ఈస్ ఎ సౌత్ టిబెట్ అని వాళ్ళు అంటూ ఉన్నారు. ఈవెన్ వాళ్ళ మ్యాప్లో కూడా మన అరుణాచల్ ప్రదేశ్ మనం ఏదైతే పిలుస్తూ ఉన్నామో సౌత్ టిబెట్గా వాళ్ళ మ్యాప్స్లో వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఓకేనా? సో ఇదొక అంశం రెండు దేశాల మధ్య ఇప్పటికీ ఉన్నది. దాని తర్వాత ఇంకొక ప్లేస్ ఉంటుంది ఈ ప్రాంతంలో, ఇక్కడ భూటాను, ఇక్కడ ఇండియా ఉంటుంది, చైనా. సో భూటాన్కి ఇండియాకి చైనాకి మధ్య ఒక ప్లేస్ ఉంటుంది, దాన్ని డోక్లాం అని ప్లేస్ అంటామండి. అదొక లోయ ప్రాంతం. దీనికి సంబంధించి కూడా రెండు దేశాల మధ్య కూడా బౌండరీ ఇష్యూస్ ఉండటం జరిగింది. దాని తర్వాత ఇంకొక ప్లేస్ ఉంటుంది, ఇక్కడ చూడండి ఈ ప్లేస్. దీన్నే మనం అంటాము లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటామండి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. సో ఇక్కడ అక్సై చెన్కి దగ్గర బౌండరీగా ఉంటుంది. సో ఈ బౌండరీకి సంబంధించి కూడా రెండు దేశాల మధ్య గతంలో యుద్ధం జరిగింది. ఈ ప్లేస్కి సంబంధించి యుద్ధం జరిగింది. స్టిల్ ఇప్పటికీ కూడా ఈ బౌండరీకి సంబంధించి డిస్ప్యూట్స్ అనేటువంటివి కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సో ఫైనల్గా ఈ అగ్రిమెంట్ ద్వారా ఏం చేయబోతూ ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి ట్రూప్స్ని ఎక్కడికక్కడికి వెనక్కి పంపించేస్తూ ఉన్నారు. నెక్స్ట్ అంశం చూద్దాం. ఇండోనేషియా అనేటువంటి దేశం ఏదైతే ఉందో దానికి అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని ఎలక్ట్ చేసుకున్నారు ఆ దేశ ప్రజలు. ఆయన పేరే ప్రబోవో సుబియాంటో అనేటువంటి వ్యక్తి అండి. సో డైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇటీవల ఇండోనేషియా దేశానికి అధ్యక్ష బాధ్యతలను తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరు అని అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆయన పేరే ప్రబోవో సుబియాంటో అనేటువంటి వ్యక్తి. దాని తర్వాత ఇండోనేషియా అనేటువంటి ఒక దేశం న్యూస్లో ఉండటం జరిగింది. కారణం ఏంటి అంటే ఇటీవల ఇండోనేషియా అనేటువంటి దేశం తన దేశం యొక్క రాజధాని ప్రాంతాన్ని మార్పు చేసుకోవడం జరిగింది అండి. మరి గతంలో ఇండోనేషియా యొక్క రాజధాని ఏది అంటే జకర్తా అనేటువంటి ఒక ప్లేస్. ఇండోనేషియా యొక్క రాజధాని జకర్తా అనేటువంటిది ఉంది. జకర్తా అనేటువంటి ఒక ప్లేస్, క్లియర్ కదా? సో ది ప్లేస్ అనేటువంటిది మార్చి కొత్తగా ఒక ప్లేస్ని తన దేశ యొక్క రాజధానిగా వీళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఆ ప్లేసే న్యూ సంతారా అనేటువంటి ప్లేస్ అండి. న్యూ సంతారా అనేటువంటి ప్లేస్. మరి ఎందుకు న్యూ సంతారా అనేటువంటి ప్లేస్ని ఈ దేశము ఇండోనేషియా దేశము రాజధానిగా ప్రకటించుకుంది అంటే మనందరికీ తెలుసు సముద్రం యొక్క నీటి మట్టం అనేటువంటిది గణనీయంగా ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ వస్తుంది అని. ఎప్పుడైతే ఈ సముద్రం యొక్క నీటి మట్టం పెరుగుతూ ఉన్నదో దాని వలన కలిగేటువంటి నష్టాలు ఏంటి అంటే
ఏ ఏ ప్రాంతాలు అయితే సముద్రం సరిహద్దుగా ఉన్నటువంటి దేశాలు కానీ, నగరాలు కానీ, గ్రామాలు కానీ, పట్టణాలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీట మునుగుతూ ఉన్నాయండి. సో అందుకోసమే ఇక్కడ ఇండోనేషియా యొక్క రాజధాని ఏదైతే మనం గతంలో జకర్తా అన్నామో అది సరిహద్దు, ఈ యొక్క సరిహద్దుగా ఉండేది అండి. సో ఇండియన్ ఓషన్కి బౌండరీగా ఉండేది. సో ఇండియన్ ఓషన్ లెవెల్ పెరుగుతున్నటువంటి సందర్భాన ఈ జకర్తా అనేటువంటి నగరం నీటి మునిగేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉంది. సో రాబోయేటువంటి 200-300 ఇయర్స్లో ఇండోనేషియా అనేటువంటి ప్రాంతం సముద్రంలో మునగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి అందుకోసమే ఇండోనేషియా అనేటువంటి దేశం ముందుగా మేల్కొనే న్యూ సంత్ర అనేటువంటి ప్రాంతాన్ని రాజధానిగా డెవలప్ చేస్తూ ఉన్నారు. యుఎన్ రికగ్నైజెస్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ యాజ్ గ్లోబల్ హెల్త్ థ్రెట్ అండి. సో ఐక్యరాజ్య సమితి వారు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేటువంటి దాన్ని ప్రపంచ మానవాళికి ముప్పుగా పరిగణిస్తూ ఉన్నారు అండి. నెక్స్ట్ అంశం, మరి ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి జ్వరమో ఏదో వచ్చిందనుకోండి, జనరల్గా ఏం వాడుతూ ఉన్నాం, యాంటీబయోటిక్స్ వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా యాంటీబయోటిక్స్కి ఎగ్జాంపుల్గా తీసుకుంటే అజిత్రోమైసిన్ అనో, క్లోరిత్రోమైసిన్ అనో, సెఫాజైమానో, క్లావినెట్ 625 అనో, ఇట్లా వివిధ రకాలైనటువంటి యాంటీబయాటిక్స్ని వాడుతూ ఉన్నాం. దాంతోపాటు యాంటీవైరల్ డ్రగ్స్ని కూడా వాడుతూ ఉన్నామండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కోల్డ్ రాంగ్లోనే వెంటనే మెడికల్ షాప్కి పోతూ ఉంటాం, అజాక్స్ 500 లేదా అజాక్స్ 200 లేదా 250 అజిత్రోమైసిన్ ఏదో తెచ్చుకుంటాం. క్రమేపీ ఏమవుతుంది అంటే మనిషిలో ఈ బ్యాక్టీరియాని కంట్రోల్ చేసేటువంటి శక్తి తగ్గిపోతూ ఉంది. మీరు రెగ్యులర్గా యాంటీబయోటిక్స్ అనేటువంటివి వేసుకోవడం వలన మనిషిలో రోగ నిరోధక శక్తి అనేటువంటిది క్షీణిస్తూ ఉంది. ఈ యాంటీబయోటిక్ మెడిసిన్స్ పనిచేయడం తగ్గిపోతూ ఉంది. సో అట్లా ప్రపంచ దేశాలలో అన్ని దేశాల్లో కూడా ఉన్నటువంటి మనుషులలో యాంటీబయాటిక్స్ పని చేయట్లేదండి. ఇప్పుడు కొందరిలో ఏమవుతుంది, క్రమేపీ ఈ యాంటీబయాటిక్స్ పనిచేయడం ఆగిపోతూ ఉన్నది. ఇప్పుడు అజిత్రోమైసిన్ జనరల్గా పనిచేస్తుంది, బట్ అది కూడా పనిచేయటం లేదు. ఓకే, సో ఇట్లాంటి సిచ్యువేషన్ ప్రపంచ దేశాల్లో వస్తుంది. కాబట్టి ఇది ఒక ఎమర్జెన్సీ కండిషన్గా యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇంకేమంటున్నారు అంటే ఇదే యునైటెడ్ నేషన్ వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ని ఇవ్వడం జరిగింది అండి. అన్నెసెసరీగా యాంటీబయాటిక్స్ అనేటువంటిది యూజ్ చేయవద్దు, వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ యాంటీబయాటిక్స్ అనేటువంటివి సేల్ చేయొద్దు అని యునైటెడ్ నేషన్ వాళ్ళు గైడ్ లైన్స్ ఇస్తూ ఉన్నారు. సో ఫైనల్గా ఈ యొక్క యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేటువంటిది రావడానికి గల కారణాలు ఏంటి అంటే ఓవర్ ప్రిస్క్రైబింగ్ ఆఫ్ యాంటీబయాటిక్స్. సో యాంటీబయాటిక్స్ అనేటువంటి ఎక్కువగా వేసుకోవడం వలన ఏమవుతుంది, మనిషి యొక్క బాడీ అలవాటు పడుతూ ఉంది. నెక్స్ట్, పేషెంట్స్ నాట్ ఫినిషింగ్ దేర్ ట్రీట్మెంట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాంటీబయాటిక్ వేసుకోవాలి అంటే కనీసం 7 days వేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక 2 రోజులు, ఒక రోజు యాంటీబయాటిక్స్ అనేటువంటిది ఉండి మిగిలినటువంటి కోర్స్ కంప్లీట్ చేయకపోవటం వలన బాడీలో ఈ రెసిస్టెన్స్ అనేటువంటిది వస్తూ ఉంది, లేదా యాంటీబయాటిక్స్ వర్క్ చేయడం ఆగిపోతూ ఉంటుంది. ఇదొకటి చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఈవెన్ యానిమల్స్లో కూడా, సో జంతువులలో కూడా ఈ పాలు పెరగడానికి, జంతువులు ఆరోగ్యంగా ఉండటానికి యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ చేస్తూ ఉన్నారు. సో జనరల్గా మనం ఈ జంతువుల నుంచి, లైక్ ఇప్పుడు గేదెల నుంచి, ఆవుల నుంచో పాలు ఏవైతే వస్తూ ఉన్నాయో అవి మనం తీసుకుంటా ఉన్నాం. ఆ పాలల్లో ఆల్రెడీ యాంటీబయాటిక్స్ ఉంటా ఉన్నాయి. అవి మనుషులకు రావడం వలన, మనుషులకి ఆ యాంటీబయాటిక్స్ ట్రాన్స్ఫర్ అవ్వటం వలన మనకి ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేటువంటిది వస్తూ ఉంది. రైట్, సో ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అంశం, స్పెయిన్ దేశానికి చెందినటువంటి స్పెయిన్ దేశం యొక్క అధ్యక్షుడు, ఆయన పేరే పెడ్రో సాంచేజ్ అండి. ఆయన పేరే పెడ్రో సాంచేజ్. సో ఈయన ఇండియాలో ఉన్నటువంటి గుజరాత్లో వడోదర అనేటువంటి ప్లేస్కి విజిట్ చేశారు. కారణం ఏంటి అంటే భారతదేశము, స్పెయిన్ దేశం, ఈ 2 దేశాలకు చెందినటువంటి కంపెనీస్. సో ఇండియా మనం చూసుకున్నట్లయితే మన భారతదేశానికి చెందినటువంటి కంపెనీ, దాని పేరే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అంటామండి. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అంటాం. సో ఈ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, దాని తర్వాత స్పెయిన్ దేశానికి చెందినటువంటి ఎయిర్ బస్, ఈ 2 కంపెనీలు కూడా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఈ 2 కంపెనీలు ఎందుకు అగ్రిమెంట్ చేసుకున్నాయంటే ఇవి భారతదేశంలోనే ఒక మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లను తయారు చేయబోతూ ఉన్నాయి. దాని యొక్క మోడలే C295 అండి. C295 అనేటువంటి 40 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లను భారతదేశంలోనే తయారు చేయబోతూ ఉన్నారు. సో దీనికి ఏ దేశం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే స్పెయిన్ అనేటువంటి ఒక దేశం టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంది. ఏ కంపెనీ ద్వారా? ఎయిర్ బస్ అనేటువంటి ఒక కంపెనీ ద్వారా. సో ఫైనల్గా భారతదేశంలో
టాటా ఎయిర్ బస్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లను వడదొర ప్రాంతంలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇక దాని తర్వాత ఫైనల్గా కొంతకాలం తర్వాత ముందుగా ఈ ఏదైతే 40 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లను తయారు చేస్తారో దాని తర్వాత నెక్స్ట్ ప్రొడక్షన్ లెవెల్స్లో వివిధ దేశాలకి కావాల్సినటువంటి మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లను భారతదేశంలో ఉత్పత్తి చేసి వివిధ దేశాలకి అమ్మేటువంటి కార్యక్రమం చేస్తారు. ఇంకోటి మన భారతదేశంలో ఒక స్కీమ్ ఉంది అండి, ఆత్మ నిర్భారత్. ఇక్కడ చూడవచ్చు మీరు, ఆత్మ నిర్భారత్ అనేటువంటి ఒక స్కీమ్ ఉంది. అంటే సెల్ఫ్ రిలయన్స్, సెల్ఫ్ డెవలప్మెంట్, సెల్ఫ్ ప్రొడక్షన్ అనేటువంటి దీనిలో ఉన్నటువంటి గైడ్లైన్స్. అంటే భారతదేశంలోనే ప్రతి వస్తువును కూడా ఇక్కడే ఉత్పత్తి చేసి మనకు కావాల్సినటువంటి విధంగా యూజ్ చేసుకొని మిగిలినటువంటివి వివిధ దేశాలకి అమ్మేటువంటి కార్యక్రమం. సో అమ్మిన తర్వాత ఏం పెరుగుతుంది, ఫారెక్స్ రిజర్వ్స్ అనేటువంటివి పెరిగేటువంటి స్కోప్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. రైట్. సో ఇది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. సో దానికి సంబంధించి ఈ స్పెయిన్ యొక్క అధ్యక్షుడు, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళిద్దరూ కూడా శిలాఫలకాన్ని ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. సో ఈ ఫోటోలో మీకు కనిపిస్తూ అవుతుంది చూడండి, ఇదే టాటా ఎయిర్ బస్ C295 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్. సో ఇది అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ మన భారతదేశంలో ఇది డెవలప్ చేయబోతూ ఉన్నారు. సో ఎక్కువ మనుషులని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకెళ్ళవచ్చు. ఇదే మిలిటరీ పర్పస్కి కూడా వాడుతూ ఉంటారు. ఈ ప్రాజెక్ట్ అంతా కూడా భారతదేశంలో ఒక స్కీమ్ కింద చేస్తూ ఉన్నారు. దాన్ని మేక్ ఇన్ ఇండియా అనేటువంటి స్కీమ్ కింద చేస్తూ ఉన్నారు. ఇంకొక అంశం మనం చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ, ధనా సైక్లోన్ అనేటువంటిది న్యూస్లో ఉంది అండి. ధనా సైక్లోన్, సో ధనా తుఫాన్ అనేటువంటిది న్యూస్లో ఉంది. సో ఇక్కడ ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఇటీవల ఒడిశా రాష్ట్రం ఏదైతే ఉందో, సో ఆ ఒడిశా రాష్ట్రానికి తీరం దగ్గరలో, లైక్ ఒడిశా రాష్ట్రానికి బిట్రకనిక అనేటువంటి ఒక తీరం ఉంటుంది కదా, సో ఆ తీరంకి అతి చేరువలో ఈ యొక్క తుఫాన్ అనేటువంటిది కేంద్రీకృతం అవటం జరిగింది. సో అల్పపీడనం అనేటువంటిది ఏర్పాటు అవటం జరిగింది. ఇది ఒక అంశం. మరి ఈ తుఫానికి ధనా అనేటువంటి ఒక పేరుని పెట్టినటువంటి దేశం ఏది అన్నప్పుడు ఆన్సర్ వచ్చి ఖతార్ అనేటువంటి ఒక దేశం అండి. ఖతార్ అనేటువంటి ఒక దేశం. సో మనం చూస్తూ ఉంటాం, రకరకాల పేర్లు వినిపిస్తూ ఉంటాయి. తేజ్ అని, వరుణ్ అని, ఆల్ఫా అని, లేదంటే ధనా అని, ఇట్లా వివిధ రకాల పేర్లు తుఫాన్లకు పెడతా ఉన్నారా? ఎట్లా పెడుతున్నారు, ఏ దేశాలు పెడుతున్నారో ఒక్కసారి మనం తెలుసుకుందాం. సో ప్రపంచంలో వచ్చేటువంటి ఈ తుఫానులకు ఏ విధంగా పేర్లను నామకరణం చేస్తున్నారు అనేటువంటిది ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఇండియన్ ఓషన్ ఏదైతే ఉందో, సో నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఓషన్ ఏదైతే ఉందో, సో ఇండియన్ ఓషన్లో ఉన్నటువంటి దేశాలు ఏం చేసాయంటే ఒక అగ్రిమెంట్కి వచ్చినాయి. అగ్రిమెంట్కి వచ్చి అంటే ఈ అగ్రిమెంట్లో భాగంగా ఇక్కడ గైడ్లైన్స్ ఏంటి అంటే ఈ దేశాలన్నీ కూడా కలిసి కొన్ని పేర్లను లిస్టు రూపంలో వరల్డ్ మెటరలాజికల్ ఆర్గనైజేషన్కి ఇస్తాము అని వీళ్ళు ఒక డెసిషన్కి వచ్చారు. ఆ పేర్లు దేనికి సంబంధించింది అంటే ఏ తుఫానులు ట్రాపికల్ ఏరియాస్లో వస్తాయో, ట్రాపిక్లో వచ్చేటువంటి తుఫాన్లు ఏవైతే ఉంటాయో వాటికి పేర్లు పెడతామని చెప్పేసి ఈ దేశాలన్నీ కూడా కలిసి ముందుకు వచ్చినాయి. ఆ దేశాలు మనం చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్ అని, ఇండియా, ఇరాన్, మాల్దీవ్స్, మయన్మార్, ఒమాన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ, శ్రీలంక, థాయిలాండ్, UAE, యమన్. సో ఈ దేశాలన్నీ కలిసి ముందుకు వచ్చి వీళ్ళు ఏం చేశారంటే ఇట్లా ఈ విధంగా లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 ఈ విధంగా నేమ్స్ పేర్లు అయితే ఇచ్చారు. క్లియర్ కదా. సో ఈ పేర్ల ప్రకారమే వరల్డ్ మెటరలాజికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆ టైంలో వచ్చేటువంటి తుఫానులకు, అంటే లైక్ ఇండియన్ ఓషన్లో వచ్చిన తుఫాన్ అయినా, బే ఆఫ్ బెంగాల్లో వచ్చిన తుఫాన్ అయినా, అరేబియన్ సీలో వచ్చినటువంటి తుఫానుకైనా ఈ లిస్టు ప్రకారమే పేరు పెడతా ఉంటారు. ఇప్పుడు మనం చూసాం ఒడిశా రాష్ట్రంలో వచ్చినటువంటి తుఫాను ఉంది. సో ఒడిశా రాష్ట్రంలో తుఫాను వచ్చిందంటే ఆటోమేటిక్గా తుఫాన్ అనేటువంటిది బే ఆఫ్ బెంగాల్లో వచ్చినట్టే కదా, బే ఆఫ్ బెంగాల్లో వచ్చిన తుఫానే కదా. సో ఇక్కడ ఇప్పుడు ఏం జరిగింది, ధనా అనేటువంటి పేరును పెట్టారు. చూసారా, ఇప్పుడు ఈ లిస్టులో మీరు చూస్తే ఇక్కడ మీకు ధనా కనిపిస్తుంది. ఏ దేశం పెట్టింది? ఖతార్ దేశం పెట్టింది. అర్థమైందా? సో నెక్స్ట్ తుఫాన్ కనుక మళ్ళీ అరేబియన్ ఓషన్లోనో, బే ఆఫ్ బెంగాల్లోనో, ఇండియన్ ఓషన్లోనో నెక్స్ట్ తుఫాన్ వస్తే ఆ తుఫానికి ఫెనగాల్ అనేటువంటి పేరు పెడతారు. మరి ఫెనగాల్ అనేటువంటి పేరు సూచించేటువంటి దేశం చూసుకున్నట్లయితే సౌదీ అరేబియా అనేటువంటి దేశం సూచిస్తూ ఉంది అండి. ఈ విధంగా ఈవెన్ భారతదేశం కూడా కొన్ని పేర్లను సజెస్ట్ చేసింది. గతి అని, తేజ్ అని, మురాసు, ఆగు, వ్యాము, జోరు, ప్రభోవా అనేటువంటి పేర్లు కూడా సజెస్ట్ చేయడం జరిగింది. క్లియర్ కదా. సో ఈ విధంగా మన ట్రాపిక్స్లో, సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ కాప్రికన్ మధ్య వచ్చేటువంటి తుఫాన్లకి ఈ విధంగా పేర్లని పెడుతూ ఉంటారు అండి. బ్రెజిల్ రిజెక్ట్స్ చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. సో ముందుగా చూద్దాం. సో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేసినటువంటి దేశము చైనా అండి.
సో ఈ ప్రాజెక్ట్లో దాదాపు 149 దేశాలు సభ్యులుగా ఉండటం జరిగింది. 149 దేశాలు చైనా వాళ్ళు ప్రారంభించినటువంటి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్లో సభ్యత్వం పొందడం జరిగింది. వీళ్ళందరూ కూడా దీనిలో పార్ట్నర్స్ అండి. అయితే ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటి అంటే, ఒక 2 దేశాలు మేము బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో ఉండము అని ఒక డెసిషన్ తీసుకొని బయటకు వచ్చేసినాయి. ఆ 2 దేశాలు ఏంటి అంటే, ఒకటి బ్రెజిల్ అనేటువంటి దేశం. ఓకేనా. సో బ్రిక్స్లో అంటే లైక్ ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో వీఆర్ నాట్ మెంబర్స్ అని వీ వాంట్ పార్ట్ ఆఫ్ ఇన్ దిస్ ఇనిషియేటివ్ అని చైనా నుంచి బయటకు వచ్చింది. దాని తర్వాత ఆల్రెడీ అసలు ఇండియా దీనిలో జారలేదు. ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో ఇండియా అసలు జాయిన్ అనేటువంటిది అవ్వలేదు. క్లియర్ కదా. సో ఈ 2 దేశాలు ఈ BRI ప్రాజెక్ట్లో మెంబర్స్ కాదు. ఈ BRIనే ఇంకొక పేరుతో పిలుస్తారు వన్ బెల్ట్ వన్ రోడ్ అని పిలుస్తూ ఉంటారండి. ఈ ప్రాజెక్ట్ యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ 149 దేశాలలో చైనా వాళ్ళు ట్రేడ్ అండ్ ఎకనామిక్ గ్రోత్ అంటే వ్యాపారం చేయటము చేసేటువంటి కార్యక్రమం. దాంతోపాటు ఈ ప్రాంతాలలో మరి పోర్ట్లని డెవలప్ చేయడం, రోడ్లని వేయటం, రైల్వేస్ డెవలప్ చేయటం అండ్ విద్యుత్ని లైక్ ఎనర్జీ ఇన్ఫ్రాని డెవలప్ చేసేటువంటి ప్రాజెక్ట్ అండి. సో ఇక్కడేమవుతుంది అంటే, ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా ఈ దేశాలలో ఈ దేశాలన్నింటిలో కూడా చైనా వాళ్ళు ఈ పోర్ట్లు ఇవన్నీ కూడా నిర్మిస్తూ ఉంటారు. క్రమేపీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ దేశాలు బానిసత్వ దేశాలుగా చైనా కింద పని చేయాల్సి వస్తుంది భవిష్యత్తులో అని ఈ బ్రెజిల్ వాళ్ళు ఆలోచన చేసి ఈ BRI నుంచి బయటకు వచ్చేసారండి. సో దీంట్లో చూసుకున్నట్లయితే మరి BRI నుంచి బ్రెజిల్ బయటకు రావడం ద్వారా ప్రోస్ ఏంటి అంటే ఎకనామిక్ ఇండిపెండెన్స్. సో కంప్లీట్గా బ్రెజిల్ వాళ్ళు చైనా పైన ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. ఇంకొకటి స్ట్రాటజిక్ అటానమీ. సో వీరికి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. సో వీరికి నచ్చినటువంటి డెసిషన్స్ని బ్రెజిల్ వాళ్ళు తీసుకోవచ్చు ఎప్పుడు BRIలో మెంబర్స్ కాకపోయి ఉంటే. అందుకే బ్రెజిల్ బయటకు రావడం జరిగింది. ఓకేనా. సో ఇదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇక దాని తర్వాత US, జపాన్, సౌత్ కొరియా లాంచ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిషియేటివ్ అండి. సో ఇక్కడ ఇండియా అదే లైక్ యుఎస్ఏ, జపాన్, సౌత్ కొరియా అనేటువంటి దేశాలు ఏకమయ్యి భారతదేశంలోనే సో ఇండియాలోనే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిషియేటివ్ని లాంచ్ చేయబోతూ ఉన్నారు. ఓకేనా. సో దానిలో భాగంగా మరి ఈ రంగాలలో డెవలప్మెంట్ అనేటువంటిది చేయబోతూ ఉన్నారు ఈ 3 దేశాలు. వీరికి ఇండియా జాయిన్ అవుతుంది. సో ఏ రంగాలంటే, 1 డిజి ఫ్రేమ్వర్క్, 2 రేడియో యాక్సెస్ నెట్వర్క్, 5 5G టెక్నాలజీ, నెక్స్ట్ అంటే 1 2 3 4 దీంట్లో సబ్మరైన్ కేబుల్స్, OFC ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్, టెలికాం టవర్స్, డేటా సెంటర్స్, స్మార్ట్ సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్వాంటమ్ టెక్నాలజీ. సో ఈ పరిధిలలో వీటి మొత్తాన్నింటిలో కూడా ఈ 4 దేశాలు కలిసి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఈ టెక్నాలజీని డెవలప్ చేసేటువంటి కార్యక్రమమే చేస్తూ ఉన్నారు. ఇంకొక అడుగు ముందుకు వేసి ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి సముద్ర మార్గం ద్వారా వెయ్యాలనేటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారండి. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండియా ఉందనుకోండి. ఈ ప్రాంతంలో మనకి జపాన్ అనేటువంటి దేశం ఈ ప్రాంతంలో ఉంటుంది. సో ఇండియా నుంచి జపాన్ అనేటువంటి దేశానికి ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ని సముద్ర మార్గము ద్వారా వెయ్యాలనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. క్లియర్ కదా. ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్. ఇంకొక డెవలప్మెంట్ చూద్దాం. ఇక్కడ ఇంకొక డెవలప్మెంట్ చూస్తే సౌదీ అరేబియా వాళ్ళు ప్రపంచంలోనే అతిపెద్ద బిల్డింగ్ని నిర్మించబోతూ ఉన్నారు. సో వరల్డ్స్ లార్జెస్ట్ బిల్డింగ్ని సౌదీ అరేబియా వాళ్ళ దేశంలో నిర్మించబోతూ ఉంది. మరి దాని యొక్క డైమెన్షన్స్ మనం చూసాము అనుకోండి. 1300 అడుగుల ఎత్తు హైట్ అండ్ 1200 అడుగుల వెడల్పు విడ్త్తో సో ఈ యొక్క బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయబోతా ఉంది. ఓకేనా. సో సౌదీ అరేబియా దేశం అతిపెద్ద బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయబోతూ ఉంది. కారణం ఏంటి అంటే, ఈ దేశంలో టూరిజం సెక్టార్ని డెవలప్ చేయాలనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు అండి. టూరిజం సెక్టార్ని ఎందుకు డెవలప్ చేయాలనుకుంటున్నారంటే, ఈ దేశానికి వివిధ దేశాల నుంచి ఫారినర్స్ అనేటువంటి వస్తూ ఉన్నారు. ఓకేనా. తద్వారా రెవెన్యూ అనేటువంటిది జనరేట్ చేయటం,
తద్వారా రెవెన్యూ అనేటువంటిది జనరేట్ చేయడం ఈ ఉద్దేశంతో ఇంత పెద్ద బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. సో దీని యొక్క టోటల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియాలో చూస్తే 2 మిలియన్ స్క్వేర్ ఫీట్స్ అండి. దీనిలో దాదాపు 1,04,000 రెసిడెన్షియల్ యూనిట్స్ అనేటువంటివి ఉంటాయి. ఇంకొక అంశం, దీనిలోనే 9,000 హోటల్ రూమ్స్లను కన్స్ట్రక్ట్ చేయబోతూ ఉన్నారు. సో ఫైనల్గా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఎవరైతే ఫారినర్స్ ఈ దేశానికి వస్తారో వారికి ఈ ప్లేస్లో అకామిడేషన్ అనేటువంటిది క్రియేట్ చేస్తారు. అర్థమైందా? సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. ఇంకొక అంశం మనం చూడవచ్చు, ఇప్పటి వరకు సౌదీ అరేబియా అనేటువంటి దేశం ఆయిల్ ఎగుమతులపైన డిపెండ్ అయినటువంటి దేశం. సౌదీ అరేబియా యొక్క ఎకానమీ అంతా కూడా పెట్రోల్, డీజిల్, లైక్ కెరోసిన్ అని, నాఫ్తాల్ అని, తార అని, క్రూడ్ ఆయిల్ అని ఎగుమతి చేస్తూ జీవిస్తున్నటువంటి దేశం. ఇక మీదట పర్యాటక రంగానికి కూడా వీళ్ళు డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఇంకొక అంశం, నాసా స్పేస్ ఎక్స్ క్రూ 8 మిషన్ రిటర్న్ డిలేడ్ డ్యూ టు హరికేన్ ఇన్ ఫ్లోరిడా అండి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే, ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు, నాసాకు చెందినటువంటి యుఎస్ఏకి చెందినటువంటి నాసా స్పేస్ ఏజెన్సీ, అదేవిధంగా ఎలన్ మస్క్ చెందినటువంటి స్పేస్ ఏజెన్సీ స్పేస్ ఎక్స్, వీళ్ళిద్దరూ కలిసి గతంలో వీళ్ళు ఇద్దరు కలిసి, ఈ రెండు సంస్థలు కలిసి గతంలో క్రూ 8 మిషన్ అనేటువంటిది లాంచ్ చేశారు. దీని ద్వారా వ్యామోగములను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపించారండి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపించింది కూడా మార్చ్ 2024లో పంపించడం జరిగింది. సో వీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు అంటే, ముందుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే ఏంటో ఒక్కసారి చూద్దాం. ఇది భూమి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం భూమి అనుకుంటే, భూమికి కింద నుంచి, భూమికి సర్ఫేస్ నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో ఒక స్టేషన్ నిర్మించారు. ఇదే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అండి. ఓకేనా? సో ఇదే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. సో ఇక్కడికి వ్యామోగములను పంపించారు. వారు రావటం డిలే అయింది. కారణం ఏంటి అంటే, ఈ ఫ్లోరిడా అనేటువంటి ఒక ఫ్లోరిడాలో హరికేన్ అనేటువంటిది రావడం ద్వారా దాని యొక్క పేరు కూడా మిల్టన్ అనేటువంటి పేరు పెట్టారు. అది రావటం వల్ల ఈ యొక్క స్పేస్ ఎక్స్ క్రూ 8 మిషన్ రిటర్న్ డిలే అవటం జరిగింది. ఓకేనా? సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. ఇవి ఈ మంత్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ అంశాలు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఈశ్వర్. థ్యాంక్ యూ.